రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడుతుంటారు. సొంత నిర్ణయాలు అన్ని సందర్భాల్లోనూ కలిసి రావు. ఇప్పుడు ఈ పరిస్థితి వైసీపీలోనూ ఎదురవుతుంది. గత ఎన్నికలకు ముందు సామాజిక వర్గాలను ఓన్ చేసుకున్న వైసీపీ అధినేత వారి సూచనలను పాటించారు. వారు చెప్పిన మార్పులు కూడా చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. తెలిసి నిర్ణయం తీసుకుంటున్నారో తెలియక నిర్ణయం తీసుకుంటున్నారో తెలియదు, కానీ కీలకమైన నాయకులను పక్కన పెడుతున్నారు. ఎస్సీ సామాజిక వర్గం తనదేనంటూ కానీ వారిలోనూ కీలకమైన సిట్టింగ్లను పక్కన పెడుతున్నారు. ఉదాహరణకు సింగనమాల నియోజకవర్గంలో మంచి పేరున్న జొన్నలగడ్డ పద్మావతిని తప్పించారు. నిజానికి ఆమె కరోనా సమయంలో చేసిన సేవకు కేంద్రం నుంచి అవార్డు అందుకున్నారు. గ్రామీణ స్థాయిలో మంచి పేరు కూడా ఉంది. పోనీ అక్రమాలు చేశారనే విమర్శలు ఉన్నాయని అంటే అవి లేనివారు అంటూ లేరు. కానీ ప్రజాబలం రూపంలో తీసుకుంటే జొన్నలగడ్డకే మొగ్గు కనిపిస్తుంది. ఇక బీసీ సామాజిక వర్గంలో ఎప్పటి నుంచో పార్టీకి అండగా ఉన్న జంగా కృష్ణమూర్తిని రోడ్డున పడేశారనే వాదన ఉంది. నిజానికి ఆయన టికెట్ కోరుకున్నారు. అయితే సానుకూలంగా ఆయనను ఒప్పించి ఉంటే వేరేగా ఉండేది. కానీ బలమైన నాయకుడిని పక్కన పెట్టారు. ఈయన ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని అంటున్నారు. ఇక ఎస్సీ సామాజిక వర్గంలో మంచి పేరున్న మంత్రి నాగార్జునను కూడా సీటు మార్చారు. కానీ వేమూరులో ఆయన పేరు తెలియని వారు లేరు. కానీ ఇప్పుడు కొత్త ఇన్ఛార్జ్ను పెట్టారు. ఇక్కడ కూడా రాంగ్ ఈక్వేషన్ అంటున్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మల్లది విష్ణును తప్పించారు. కానీ ఈయన రెండోసారి గెలిచేందుకు అవకాశం ఉంది. అయినా ఆయనను తప్పించడం ఆ వర్గంలో ప్రభావం చూపుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 7 నుంచి 8% ఓటు బ్యాంకు బ్రాహ్మణులు ఉన్నారు. వీరి ప్రభావం కూడా వైసీపీపై పడితే ఎంతో కొంత ఓటు బ్యాంకు గల్లంతైనని అంటున్నారు. ఇక సామాజిక వర్గంలో బలమైన నాయకుడిగా పేరున్న కొలుసు పార్థసారథిని గాలికి వదిలేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే సామాజిక వర్గాలను ఉద్ధరిస్తున్నామన్న జగన్ కీలక నేతలను వదులుకుంటే ముక్కు మొహం తెలియని నాయకులకు టికెట్లు ఇస్తే వై నాట్ 175 ఎలా సాధ్యమన్నది కీలక ప్రశ్న. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.